హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ లేదా నెగిటివ్ టాక్ రావడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ సినిమా నెగిటివ్ టాక్ రావడానికి మొదటి కారణం ఇది రీమేక్ కావడం. ఇది హిందీలో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్ మూవీ. ఇటీవల రీమేక్ చిత్రాలు ఆడటం లేదు. ఓటీటీలు విస్తరించడంతో ఏ భాషలోని ఏ చిత్రమైనా ఏ కంటెంట్ అయినా ఇట్టే దొరుకుతోంది. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీ రీమేక్ కావడంతో ఆ హైప్ మిస్ అయింది. అదే సమయంలో రీమేక్ అంటే కంపారిజన్ కూడా ఉంటుంది. సేమ్ అలానే ఉందని, దీనికంటే అదే బాగుందని అంటారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. రీమేక్తో కంపారిజన్ చేస్తే కొంత ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. ఇక రెండో కారణం, దర్శకుడు హరిశంకర్ ఈ సినిమాని కిచిడి చేశారు. తెలుగులోకి మార్చే క్రమంలో కుళ్ళు జోకులు పెట్టారు. మొదటి భాగంలో అంతా అవి ఫ్యాన్స్ను ఆకట్టుకునే అందరినీ మెప్పించలేకపోయాయి. పైగా ఆ కామెడీ అంతా సహజంగా లేకపోవడం కూడా ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదు. కమెడియన్లు చాలామందే ఉన్నా వారిని సరిగా వాడుకోవడంలో మైనస్ అయ్యారు. ఇక మూడో కారణం, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని గ్లామర్కే పరిమితం చేశారు. నటనకు ఏమాత్రం స్కోప్ లేకుండా చేశారు. హీరోయిన్ అందాలు, డ్యాన్సులు చూపించడం కోసమే ఈ సినిమా చేశారా అనే ఫీలింగ్ కూడా నెగిటివ్ టాక్ కారణానికి కారణం కావచ్చు. ఇక నాలుగో కారణం, హరీష్ శంకర్ ఫస్ట్ హాఫ్ను అంతో ఇంతో లాక్కొచ్చిన సెకండ్ హాఫ్ ఆయన డీల్ చేసిన విధానం మూవీని ఏం చేయాలో తెలియక ఏదో చేసినట్టు ఉంది. మూవీ మొత్తం రైడ్ మీదనే ఉంటుంది. అది కూడా ఒక ఇంట్లో కథను నడిపించారు. ఎంతసేపు అక్కడెక్కడే తిప్పారు, బాగా సాగదీశారు. ఇక రైడ్కు సంబంధించిన ఎలిమెంట్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ట్విస్టులు అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా చాలా ట్విస్టులు ఊహించే విధంగా ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడో చూసేసామని ఫీలింగ్ ఆడియన్స్లో కలుగుతుంది. ఇక ఐదో కారణం, ఈ సినిమాలో ప్రధానంగా ఎమోషన్ మిస్ అయ్యింది. ఏ మూవీకైనా ఒక మెయిన్ కోర్ పాయింట్ ఉంటుంది. దాని చుట్టూ ఎమోషన్స్ అల్లుకుంటూ సినిమా తీస్తారు. ఆ ఎమోషనే సినిమాకు బ్యాక్ బోన్, మెయిన్ పిల్లర్ లాంటిది. రక్తి కట్టించే డ్రామా మిస్ అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయంలో మెయిన్గా విఫలమయ్యాడు. సాంగ్స్ మీద పెట్టిన దృష్టి కథపై పెట్టి ఉంటే, సెకండ్ హాఫ్ బాగా డీల్ చేసి ఉంటే ఆకట్టుకునేలా ఉండేది. మెయిన్గా ఇందులో కొత్తదనం లేదు, కిక్కించే అంశాలే లేవు. ఇవ్వండి మిస్టర్ బచ్చన్ మూవీపై నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ముందుగా చెప్పినట్లు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.